డాడీ, కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోవడానికి కారణం ఏమిటి? చాలా మంచి క్వశ్చన్ అడిగావు. నీకు ఎవరు అడిగారో. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోవడానికి గల కారణం చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధాన కారణం ఎందుకు నీకు డౌట్ వచ్చిందంటే, కురుక్షేత్ర యుద్ధంలో ఎవరెవరు జరిగింది? కురుక్షేత్ర యుద్ధం పాండవులకి కౌరవులకి. కౌరవులు 100 మంది ఉంటారు, పాండవులు 5 ఉంటారు. కౌరవుల పక్షాన మహామహా యుద్ధ వీరులు, యోధులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, ఇలా చాలామంది ఉన్నారు. పాండవుల పక్షాన కేవలం శ్రీకృష్ణుడు ఒకడే ఉన్నారు. అయితే ఈ యుద్ధం జరగకుండా ఉండడం కోసం శ్రీకృష్ణుడు చాలా రకాల ప్రయత్నాలు చేశాడు. చేసిన అవి కూడా ఫలించలేదు. ఫలించకపోవడంతో యుద్ధం అనివార్యమైంది. యుద్ధం అనివార్యమైనప్పుడు లాస్ట్గా శ్రీకృష్ణుడు కౌరవ సభకు వెళ్ళాడు. కౌరవ సభలో పెద్ద పెద్ద అందరూ కూర్చున్నారు. అక్కడ అశ్వత్థాముడు ఉన్నాడు ఆ సభలో. మన శ్రీకృష్ణుడు వెళ్ళి దుర్యోధనుడిని అందరినీ కలిసి, భీష్ముడిని అందరినీ పలకరించి మంచిగా మాట్లాడి వెళ్ళిపోతూ మన అశ్వత్థాముడు ఉన్నాడు కదా, అశ్వత్థాముడు పదం పెట్టి చేసి అలా అడిగి తీసుకెళ్తాడు. అశ్వత్థాముడు మరి శ్రీకృష్ణుడు పెద్దవారు, శ్రీకృష్ణుడు అంటే అందరికీ గౌరవం కాబట్టి వినయంగా వెళ్తాడు. అశ్వత్థాముడిని తీసుకెళ్ళి దగ్గరలోకి వెళ్ళి కొద్ది దూరంగా దుర్యోధనుడికి అనుమానం వచ్చినట్టుగా ఆడ తీసుకెళ్ళి ఆయన చేతిలో ఉన్న ఉంగరాన్ని కింద పడేస్తాడు. అశ్వత్థాముడు చూస్తుండగా ఆ ఉంగరాన్ని కింద పడేస్తాడు. కింద పడేస్తే మరి పెద్ద అతను కదా శ్రీకృష్ణుడు. వెంటనే అశ్వత్థాముడు ఒంగోని ఉంగరాన్ని తీస్తాడు. ఆ ఉంగరాన్ని తీసుకునేటప్పుడు శ్రీకృష్ణుడు దుర్యోధనుడు చూస్తుండగా ఇలా ఆశీర్వదించినట్టుగా చేస్తాడు. అంటే అక్కడ ఏంటి కల్పించాడు? అశ్వత్థాముడు శ్రీకృష్ణుడి పాదాలని నమస్కరించినట్టుగా, శ్రీకృష్ణుడు ఆశీర్వదించినట్టుగా కల్పించాడు. ఎక్కడే ఉంది అంటే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోవడానికి ప్రధాన కారణం అడిగారు కదా, ఆ ప్రధాన కారణం అనుమానం. అనుమానం అనేది చాలా చాలా విపరీతమైన పరిస్థితులు దారితీస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఉంగరం పడిపోయింది. ఈయన ఇచ్చాడు. దుర్యోధనుడు దూరం నుండి చూస్తున్నాడు. చూస్తూ ఏదో అనుమానం పెట్టుకున్నాడు. అనుమానం కలిగించేలా శ్రీకృష్ణుడు ప్రవర్తించాడు. ఆయన కాళ్ళు నమస్కరించినట్టుగా, ఈయన ఆశీర్వదించినట్టుగా చేసి వెళ్ళిపోతూ చిన్న హగ్గిస్తాడు. ఎవరికి? అశ్వత్థాముడికి హగ్గిస్తాడు. హగ్గిస్తే ఆయన వల్ల ఆయన వెళ్ళిపోతాడు. ఇదంతా దుర్యోధనుడు చూస్తాడు. చూసి ఈ అశ్వత్థాముడు ఏదో పాండవుల పక్షాన్ని పనిచేస్తున్నట్టు ఉన్నాడు, ఈయన్ని మనం నమ్మకూడదు అని చెప్పి మనసులో అనుమానం పెట్టుకొని ఆ కురుక్షేత్ర యుద్ధానికి ఆ సర్వ సైన్యాధికారి ఎవరిని పెడతాడు? కర్ణుడిని పెడతాడు. కర్ణుడిని పెడతాడు. ఆ తర్వాత మనకందరికీ తెలుసు, చాలా రకాల యుద్ధాలు జరుగుతాయి. మహామహాయోధుని ఏ విధంగా ఓడించారనేది మనందరం చాలా సినిమాల్లో చూసాము, మన పుస్తకాల్లో చదువుకోండి. కురుక్షేత్ర యుద్ధంతో అయిపోద్ది. ఎవరు ఓడిపోతారు? కౌరవులు ఓడిపోతారు, పాండవులు విన్ అవుతారు. అప్పుడు అశ్వత్థాముడు వెళ్తాడు దుర్యోధను దగ్గరికి. వెళ్ళి, అవును దుర్యోధన, నాకు చావు లేదని మీకు తెలుసు. అశ్వత్థాముడికి చావు లేదు. అశ్వత్థాముడు మృత్యుంజయుడు, చిరంజీవి అంటారు. అంటే ఆయనకి చావు అనేది లేదు. నాకు చావు లేదని నీకు తెలుసు. నాకు సైన్యాధికారిగా ఇవ్వకుండా నువ్వు కర్ణుడికి ఎందుకు ఇచ్చావు? నాకే ఇచ్చుంటే మనం గెలిచేవాళ్ళం కదా. ఆయన ఎవరు చంపారు కదా, చావు లేదు. మరి నన్ను విడిచిపెట్టి నువ్వెందుకు కర్ణుడికి ఇచ్చావు అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, నువ్వు శ్రీకృష్ణుడి పక్షపాతివి, నువ్వు పాండవుల సైడ్ పనిచేస్తావు, నాకు అనుమానం వచ్చింది. ఆ రోజు నువ్వు శ్రీకృష్ణుడి పాదాన్ని నమస్కారం పెట్టావు, అందుకే నేను నీకు ఇవ్వలేదు. నువ్వు చాలా పొరపాటు చేసావు దుర్యోధన. ఈ అనుమానం వల్ల మొత్తం కౌరవ వంశమే నాశనం అవుతుంది చూసావా. ఆ రోజు నేను ఆయన పాదాలు నమస్కరించలేదు. ఆయన ఉంగరం పడిపోతే గౌరవప్రదంగా తీసి నేను ఇచ్చాను. ఇదంతా శ్రీకృష్ణుడు పరమాత్ముని మాయ. ఆయన మాయలో నువ్వు పడి అనుమానం వ్యక్తం చేసి ఈ కురుక్షేత్ర వంశం మొత్తం నాశనం అవడానికి నువ్వు కారణమయ్యావు అంటాడు. అర్థమైందా? అనుమానం అనేది చాలా చాలా
డేంజర్. ఆ అనుమానం వల్లే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులు ఓడిపోవడం అనేది జరిగింది.